ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు 9. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఓట్స్తో చపాతీ చేసుకుందాము. ఇదిగోండి, ఈ చపాతీ ముందు ఓట్స్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పట్టుకోండి. ఆ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ అయిపోయినా కూడా తీయగా బాగుంటాయి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని వాటర్ పోసి చపాతీ పిండిలాగా కలుపుకుందాము. చపాతీ పిండి కన్నా కూడా ఇంకా పలచగా కలుపుకోవాలి, ఎందుకంటే ఓట్స్లో ఎక్కువ నీళ్లు పడతాయి. మనం కలిపి పక్కన పెట్టినా పీల్చేసి గట్టిగా అయిపోతుంది. బాగా పలచగా కలుపుకోండి మీరు. ఇది కొంచెం పలచగానే కలుపుకోవాలి, చేతులు కంటేటట్టు అలా పలచగా కలుపుకుంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టగానే మనకి చేసుకోవటానికి సరిపాను అవుతుంది అన్నమాట. అలా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి మన హెల్త్కి చాలా మంచిది. నెయ్యి తింటే ఫ్యాటు అని అనుకోవద్దు మీరు. కూరల్లో అది కూడా ఆయిల్ కన్నా కూడా మీకు సాధ్యమైనంత వరకు నేతితోనే వండుకుంటే బెటర్ అన్నమాట. కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్స్, 0 కొలెస్ట్రాల్ అని చెప్తారు, కానీ ఆయిల్లో ఎంతో కొంత ఉంటుంది. వాటికన్నా నెయ్యి బెటరు. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి. మాది పల్లెటూరు, గేదె పాలే కొనుక్కుంటాము, కానీ నెయ్యి బాగా వస్తుంది. ఆ నెయ్యే వాడతాను నేను. చూడండి, అలా కలుపుకుంటే సాఫ్ట్గా నెయ్యి వేసి కొంచెం కలుపుకుంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. మళ్ళీ కాల్చేటప్పుడు కూడా నెయ్యి వేసే పని ఉండదు. చూడండి, ఇలా పిండి కలిపి పక్కన పెట్టి చపాతీలు చేసేసుకొని కాల్చేసుకోవటమే. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఎలా చపాతీ చేసుకొని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. చూడండి, అది పెన్నం పెట్టి వేడెక్కాక చపాతీ వేసి 2 వైపులా చక్కగా కాలేటట్టు కాల్చుకోండి. ఏం లేదు, ఇది 2-3 నిమిషాల్లో కాలిపోతుంది. ఎంత కాలినా కానీ అది తెల్లగానే ఉంటుంది. మీరు అందుకని దాన్ని ఎక్కువసేపు కలర్ మారలేదు అని అలా ఉంచొద్దు. మరీ ఎక్కువసేపు ఉంటే గట్టిగా అయిపోతుంది, లేకపోతే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అదిగోండి, చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా చపాతీలన్నీ కాల్చేసుకోండి. ఓట్స్ ఇష్టపడేవాళ్ళు చక్కగా తినవచ్చు. మామూలు ఓట్స్ ఉప్మా లాగా అలా డైటింగ్ ఫాలో అయ్యేవాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి. చపాతీ చాలా టేస్ట్గా ఉంటుంది. అలా ట్రై చేయండి. లైట్గా పొంగుతుంది, చాలా మెత్తగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. అదిగోండి, అలా కుక్ అయిపోయింది. కలర్ అయితే మారదు. అది చపాతీలన్నీ చక్కగా కాల్చేసుకొని మీకు నచ్చిన కర్రీతో డిన్నర్లోకి తినేయచ్చు. ఓట్స్ డైట్ చేసేవాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి. చూడండి, మెత్తగా సాఫ్ట్గా ఉంది చపాతీ రెడీ. పొంగుతుంది, బాగుంటుంది. మీకు నచ్చిన కర్రీ పెట్టుకొని తినేసేయండి. చూడండి, మెత్తగా 2 వేలతో ఇలా తుంచితే ఇరిగిపోతాయి. థ్యాంక్ యూ.